వారితో అల్లాహ్ అవతరింపజేసిన దానిని విశ్వసించండి అని అన్నప్పుడు, మా ఇజ్రాయిల్ వంశంలోని వారి వద్దకు వచ్చిన దానిని మాత్రమే మేము విశ్వసిస్తాము అని అంటారు. తమ గ్రంథం కానటువంటి ప్రతి దానిని, అది సత్యమైనప్పటికీ, వారి వద్ద పూర్వం నుండే ఉన్న దానిని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు దానిని తిరస్కరిస్తారు. సరే, వారిని ఇలా అడుగు, మీ వద్దకు వచ్చిన దానినే మీరు మనఃపూర్వకంగా విశ్వసించేవారే అయితే, ఇంతకు పూర్వం ఇజ్రాయిల్ వంశంలో పుట్టిన అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్య చేస్తూ వచ్చారు? ఎంత స్పష్టంగా ఉన్న సూచనలను మూసా మీ వద్దకు తీసుకువచ్చాడు. అతను కొంచెం అటు పోగానే మీరు ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఎంత దుర్మార్గులు మీరు! మేము తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీతో చేయించిన ప్రమాణాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. మేము మీకు చేస్తున్న ఉపదేశాలను స్థిరంగా పాటించండి, జాగ్రత్తగా వినండి అని మేము నొక్కి చెప్పాము. మీ పూర్వీకులు మేము విన్నాము కానీ శిరసావహించేది లేదు అని చెప్పారు. అసత్యారాధన వల్ల వారి హృదయాలు ఆవు దూడ మీద ప్రేమతో నిండిపోయాయి. మొహమ్మద్, వారితో ఇలా చెప్పు, మీరు విశ్వాసులే అయితే ఈ చెడు చేష్టలను చెయ్యండి అని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా విచిత్రమైనది.